నమస్తే వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటమి భయంతో కాంగ్రెస్ డబ్బులు పంచుతూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఇది దారుణం. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, పోలీసు రాజ్యం నడుస్తోంది. ఎలాగైనా గెలవాలని అరాచకాలు చేస్తుంది. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పేందుకు ఓటర్లు నడుం బిగించారో ప్రశ్నించే వారిపై దాడులు చేస్తూ భయాందోళనకు గురి చేస్తుంది ఈ ప్రభుత్వం. ఇప్పుడు భ్రమలు అన్ని తొలగిపోయాయి. ఈ ఎన్నికల్లో ప్రభుత్వం వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు పెరిగింది. పోలీసులు కూడా నిష్పక్షపాతంగా నడుచుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా నడవద్దు. కాంగ్రెస్ కార్యకర్తలుగా పోలీసులు పనిచేస్తున్నారు. ఇవి అన్ని ప్రజలు గమనించాలి. గ్రాడ్యుయేట్ ఓటర్లు తెలివితో ఓటు హక్కు ఉపయోగించుకోండి. ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచే ఓటర్లు ఉత్సాహాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. వాతావరణం చూసి కాంగ్రెస్ పార్టీ మాకు మద్దతు లభిస్తలేదు, మా అభ్యర్థికి మద్దతు లభిస్తలేదన్న భయంతో ఓటర్లకు డబ్బులు పంచిపెట్టి ప్రభావ పెట్టే ప్రయత్నాన్ని మొదలుపెట్టింది. బహిరంగంగా రోడ్లపైనే బూతుల దగ్గర నిలబడి ఓటు వేయడానికి వస్తున్న వాళ్ళని పక్కన తీసుకుపోయి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళు వేయాలనుకున్న వైపు ఓటు వేయనీయకుండా వాళ్ళ అభిప్రాయాన్ని మార్చాలన్న ప్రయత్నాన్ని చేస్తూ ఉంది. ఇది దాదాపుగా ప్రతి దగ్గర కనబడుతూ ఉంది. ఇంత తక్కువ కాలంలో ఇంత వ్యతిరేకతను మన ప్రభుత్వాలు ఏవి కూడా లేవు. ప్రత్యేకించి పట్టభద్రుల విశ్వాసాన్ని పూర్తయింది శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన అన్ని వర్గాలు, పట్టభద్రులకు సంబంధించిన అన్ని వర్గాలు, రిటైర్డ్ ఉద్యోగస్తులు కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, శాఖకు సంబంధించి నిరుద్యోగ యువకులు కావచ్చు, వివిధ ప్రైవేటు కంపెనీలలో, ఫ్యాక్టరీలలో, ప్రైవేట్ ఎస్టాబ్లిష్మెంట్లో పనిచేస్తున్న ప్రైవేట్ ఉద్యోగస్తులు కావచ్చు, ఇవాళ ఉద్యోగాలకు ఎదురు చూస్తున్న వాళ్ళు కావచ్చు, ఇంకా చదువును కొనసాగిస్తున్న పట్టభద్రులు ఓటర్లు కావచ్చు, వీళ్ళందరూ ఆశలు పెట్టుకొని మద్దతు ఇచ్చిన శాసనసభ ఎన్నికల సందర్భంగా వాళ్ళందరికీ తేలిపోయినాయి. మేము నమ్ముకున్నది నమ్మకం కాదని, ఇవి భ్రమలని చెప్పి అర్థమైపోయాయి. అందుకే ఇలా ఆ వర్గాలన్నీ కూడా కోపంగా ఉన్నాయి. అది స్పష్టంగా కనిపించింది. పొద్దున పోలింగ్ ప్రారంభమైన వెంటనే మొదటి గంటలోనే పోలింగ్ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వ్యతిరేకంగా వచ్చిందనే విషయం స్పష్టంగా అర్థమైపోయింది. మొత్తం టీఆర్ఎస్ వైపు వెళ్తుంది, రాకేష్ రెడ్డి వైపు వెళ్తుంది అన్న భావన ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుండి మళ్ళీ 10 గంటల తర్వాత నుండి పెద్ద ఎత్తున డబ్బుల పంపిణీ కార్యక్రమానికి అర్థంగా అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో అన్ని బూతులలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. వెళ్ళి ఇక్కడ దాన్ని ఆ విషయాన్ని వీడియో తీసి ప్రశ్నిస్తుంటే వారిపై దాడి చేయడం, అది తీసిన వీడియో దొరకకుండా చేయడం, సెల్ ఫోన్ తీసుకోవడం, దౌర్జన్యం చేయడం వారిపైన కనబడుతుంది. దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏందో అర్థమైంది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తెల్లవారి నుంచి పోలీసు రాజ్యం మొదలైంది. ప్రతిపక్ష కార్యకర్తలపైన, ప్రతిపక్ష నాయకులపైన కేసులు పెట్టి, దాడులు చేసి, భయపెట్టించి రాజ్యం చేయాలని అనుకుంటున్నారు. గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా కొత్త ప్రభుత్వం పైన, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు,